అంతన్నాడు ఇంతన్నాడు చివరకు జనాల చెవుల్లో పూలు పెట్టి గెలిచేశారు మన నిమ్మల సారు. అవును, నిజం. ఏపీలో చంద్రబాబు పవన్లను మించిన ప్రచారం చేసిన వారిలో నిమ్మల రామానాయుడు ఒకరు. ఎన్నికల ప్రచారంలో ఎవరు కనిపించినా నీకు 15,000 నీకు 18,000 అంటూ పగటి వేషగాని తరహాలో మంత్రి నిమ్మల రామానాయుడు అబద్దాలు చెప్పి ఓట్లు దండుకుని ఎన్నికలయ్యాక ఇచ్చిన మాటను మూటకట్టి అటక మీద పడేశారని వైసీపీ శ్రేణులు ఆ వీడియోలు వైరల్ చేస్తున్నారు. నిమ్మల గారి మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలు దారుణంగా మోసం చేశారు. ప్రజలనే కాదు, వాలంటీర్లను కూడా నిమ్మల దారుణంగా నమ్మించి మోసం చేశారు. వాలంటీర్లకు ఇలానే అలవికాని హామీలిచ్చి మోసం చేశారు. తాజాగా నిమ్మల గారి కమ్మటి మాటల వీడియో ఒకటి బయటకొచ్చింది. వాలంటీర్లకు ఇలానే మాయమాటలు చెప్పి వారిని ఆకర్షించారు. ఓట్లు వేయించుకుని మోసం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జీతం డబుల్ చేస్తామని, మాకు సహకరించి ఓటు వేస్తే మీ బతుకులు మారుస్తామంటూ నమ్మించారు. గెలిచాక ఏదైనా స్వీటు కానీ లేదంటే బర్రె ఈనితే జున్ను పట్టుకుని రావాలని, ఆ స్వీట్ తిందామంటూ వాలంటీర్కు హామీనిచ్చారు. ఆ వీడియో వైరల్ అవుతోంది. నిమ్మలన్నకు జున్ను రెడీ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నిమ్మలన్నకు చేరేలా చేయండి అంటూ పిలుపునిస్తున్నారు. గేదె రెడీ, ఈని జున్ను రెడీ, కానీ నువ్వెక్కడ నిమ్మలన్నా? వాలంటీర్లు జున్ను తెచ్చి ఇవ్వడానికి వాళ్ళ ఉద్యోగం లేదు కదా నిమ్మలన్న అంటూ ప్రశ్నిస్తున్నారు. నిమ్మలన్నను నమ్మితే జీవితం నిమ్మలంగా ఉంటుందని నమ్మితే నామరూపాలు లేకుండా చేసావే అంటూ వాపోతున్నారు. ఇలా ఆ పాత నిమ్మల వీడియోలను బయటకు తీసి ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది, ఇంకా పటిష్టం చేస్తాం. ఇప్పుడు వచ్చే జీతం కంటే ఇంకా రెట్టింపు జీతం ఇస్తాం. ఎందుకంటే 5,000 రూపాయలకి ఏ వస్తున్నాయి ఈవేళ? ఒక పప్పులు, ఉప్పులు, నిత్యావసరాలు, గ్యాస్, డీజిల్, పెట్రోల్, ఆర్టీసీ అన్ని పెరిగిపోయిన తర్వాత 5,000 రూపాయలు వాలంటీర్గా ఏమొస్తాయి మీకు? ఖచ్చితంగా మళ్ళీ మన ప్రభుత్వంలో కూడా మీరు వాలంటీర్లుగా ఉంటారు. జీతం పెంచిన తర్వాత నువ్వే మళ్ళీ అన్నయ్య ఇదిగో మా జీతం పెరిగింది నీ ప్రభుత్వాలు అని చెప్పి నాకే మళ్ళీ స్వీట్ పట్టుకొచ్చి లేదా ఏదైనా గేదె అంటే జున్ను ఏదో వండి పట్టుకొచ్చి నాకు పెడతావు. ఓకేనా?